అది ఒక విజయపూర్ సామ్రాజ్యం. ఆ రాజ్య చక్రవర్తికి ఒకగానొక కుమార్తె, పేరు సూర్యముఖి. చిన్నప్పటి నుంచే యుద్ధరీతి విద్యల్లో ఆమెకు మక్కువ ఎక్కువ. ముఖ్యంగా ఖడ్గయుద్ధంలో ఆమెను ఓడించే వాళ్లే లేరు. ప్రతిరోజూ సూర్యముఖి కత్తి పట్టుకొని రాజమైదానంలో యుద్ధాభ్యాసం చేసేది. ఆ కత్తి మెరుపు చూసి సైనికులే మైమరచి పోయేవారు. ఆమెలో రాణి గౌరవం, యోధురాలి శౌర్యం రెండూ కలిసిపోయాయి. ఒకరోజు సూర్యముఖి తల్లి తండ్రులు ఆమె కత్తి యుద్ధం చూస్తూ మురిసిపోయారు. తల్లి, మహారాజుతో, మన కుమార్తె వివాహ వయసుకు వచ్చింది. ఒక మంచి వరుడు చూడాలి అంది. అప్పుడు మహారాజు నవ్వుతూ, ఆమె నా కుమార్తె కాదు, నా కుమారుడు కూడా అని అన్నాడు. అప్పుడు మహారాజు, ఆమెకు రాణి అయ్యే యోగ్యతలు ఉన్నాయి అన్నాడు. ఒక మంచి రోజు రాజ్యమంతా సంబరంగా సూర్యముఖి పట్టాభిషేకం జరిగింది. ఆ రోజునుంచే సూర్యముఖి తన రాజ్య బాధ్యతలు చేపట్టింది. సూర్యముఖి తన ధైర్యం, తెలివితో ప్రజల మనసు గెలుచుకుంది. ప్రతి నిర్ణయం రాజ్యానికి శ్రేయస్కరంగా ఉండేది. ఆమె రాజ్యం సుభిక్షంగా మారింది. ఒకరోజు మహారాజు, సూర్యముఖిని పిలిచి, అమ్మా, నీ వివాహ విషయానికిలో నీ అభిప్రాయం ఏంటి? అని అడిగాడు. సూర్యముఖి, మీ అభిప్రాయమే నా అభిప్రాయం అని అంది. మహారాజు, అలా కాదు అమ్మా, నీకు ఎలాంటి వరుడు కావాలో చెప్పు అన్నాడు. సూర్యముఖి నవ్వుతూ, అలా అయితే నాకు కాబోయే వరుణ్ణి నేనే ఎంచుకుంటాను. స్వయంవరం ప్రకటించండి అంది. మహారాజు స్వయంవరం ప్రకటించాడు. ఎవరైతే సూర్యముఖిని కత్తి యుద్ధంలో ఓడిస్తారో ఆయనే ఆమెకు వరుడు. సమీప రాజ్యాలన్నీ ఈ వార్తతో ఉత్సాహంగా మారాయి. ప్రతిరోజు కొత్త రాజకుమారులు సూర్యముఖిని ఎదుర్కొనడానికి వచ్చేవారు. కాని ఒక్కరూ ఆమెను ఓడించలేకపోయారు. ఆమె ప్రతిసారి గెలిచి రాజమందిరం గర్వంగా మెరిసేది. ఆ సమయంలో అవంతిపూర్ రాజకుమారుడు జయంతుడు కూడా అక్కడే ఉన్నాడు. సూర్యముఖి ప్రతిసారి గెలిచినప్పుడు, జై సూర్యముఖి అంటూ జేజేలు పలికేవాడు. ఆ జేజేలు సూర్యముఖి చెవుల్లో ప్రతిధ్వనిస్తూ హృదయంలో ఒక చిరునవ్వు పూయించేవి. ఒకసారి ఆమె యుద్ధం ముగించాక ఆ దిశగా చూసింది. జయంతుడు నిలబడి చిరునవ్వుతో తనను చూసే దృష్టి ఆమెను కాసేపు ఆలోచనలో పడేసింది. ఆ క్షణం ఏదో కొత్త అనుభూతి. జయంతుడు మొదటి రోజు నుంచే సూర్యముఖి యుద్ధ రీతిని గమనిస్తున్నాడు. ప్రతి చలనం, ప్రతి మెలకువను నేర్చుకుంటూ, తన మనసులో ఆమె పట్ల గౌరవం పెంచుకున్నాడు. చివరికి జయంతుడి వంతు వచ్చింది. ఆ రోజు రాజ్యమంతా ఊపిరి బిగపట్టింది. కత్తులు గాలి చీల్చుతూ మెరుస్తున్నాయి. ఒక ఘోరమైన పోరాటం, కాని పరస్పర గౌరవంతో నిండినది. చివరికి జయంతుడు సూర్యముఖిని ఓడించాడు. కాని అతని చూపుల్లో అహంకారం కాదు, వినయం మాత్రమే కనిపించింది. సూర్యముఖి కత్తి క్రింద పెట్టి, ఇది ధర్మ సభాబాము కదా, అందుకే నేను చెప్పేది చెప్పలేను అంది. జయంతుడు మౌనంగా తలవంచి వెళ్ళిపోయాడు. సూర్యముఖి ఆ సూర్యాస్తమయాన్ని చూస్తూ, ఒక యోధురాలు, ఒక రాణి, ఒక స్త్రీగా నిలిచిపోయింది. ఇప్పుడు బేతాళుడు, విన్నావుగా మహారాజా, నేను చెప్పిన ఈ కథలో, జయంతుడు, సూర్యముఖితో కత్తి యుద్ధంలో గెలిచినా కూడా, సూర్యముఖి వివాహానికి, జయంతుడుని ఎందుకు తిరస్కారించింది? నా షరతు తెలుసుగా మహారాజా. ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసి కూడా, చెప్పకపోతే, మీ తల వేయి ముక్కలవుతుంది అని అంటాడు. ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలిసినట్లు అయితే, కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. స్టోరీ కంటిన్యూషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.